ప్రియుడి కోసం కన్న తండ్రిని చంపింది కన్న కూతురు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా తంబర్లపల్లిలో చోటు చేసుకుంది. పెద్దమొరవపల్లికి చెందిన రాజారెడ్డికి ఒక కూతురు ఉంది. కొద్ది రోజుల కిందట కూతురు ప్రవర్తన సరిగ్గా లేక తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మిణి తండ్రిని అంతం చేయాలని నిర్ణయించింది. ప్రియుడు అరుణ్ కుమార్తో కలిసి స్కెచ్ వేసింది బ్రాహ్మిణి. కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న తండ్రి రాజారెడ్డిని గడ్డపారతో దారుణంగా హత్య చేసింది. తర్వాత ప్రియుడితో కలిసి పరారయ్యింది. ఈ విషయంపైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కూతురు బ్రాహ్మిణి, ఆమె ప్రియుడు అరుణ్ని అరెస్టు చేశారు. తన తండ్రిని చంపడానికి బ్రాహ్మణి అక్కడ ఉన్న గడ్డపార, ఒక గుణపంలో ఉంటుంది, ఒక గడ్డపారని తీసుకొచ్చి అక్కడ ఉన్న డోర్ దగ్గర పెట్టి ఉంచుతుంది. ఎందుకంటే తను ఎక్కడి నుంచో తెచ్చుకోలేడు కాబట్టి అక్కడున్న ఆయుధంతోనే చంపేయడానికి రెడీగా తన సొంత కూతురైన బ్రాహ్మణినే గడ్డపార కూడా అక్కడ రెడీ చేసి పెడుతుంది. రెడీ చేసి పెట్టి సుమారు ఒక 1 o'clock ఆ టైంలో 1:30 ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ని డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళడం చేస్తుంది. అమ్మాయి డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్తూ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అరుణ్తో మాట్లాడుతుంది. నేను మా హస్బెండ్ని పక్కకు తీసుకుని వచ్చాను, సో ఈ టైంలో నువ్వు చంపేసుకోవచ్చు అని చెప్తే ఈ అరుణ్ ఇనీషియల్గా భయపడతాడు. ఎందుకంటే మీ హస్బెండ్ అక్కడే ఉన్నాడు కదా, ప్రెమిసెస్లో ఏమైనా సౌండ్ వస్తే మీ హస్బెండ్ ఇమీడియట్గా వచ్చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీ హస్బెండ్ని ఆ ప్లేస్ నుంచి కంప్లీట్గా బయటికి పంపించు అని అడగడంతో ఈ అమ్మాయి బ్రాహ్మణి నాకు ఛాతిలో పెయిన్ వస్తుంది, నాకు అర్జెంటుగా కాఫీ తాగాలి ఉందని చెప్పేసి బురకాయల కోటకి వెళ్ళి కాఫీ తీసుకురామని చెప్తుంది. సో బాలాజీ వాళ్ళ హస్బెండ్ అయిన బాలాజీ బురకాయల కోట దగ్గర ఇప్పుడు కాఫీ దొరకదని చెప్పడంతో ఆమె ఎలా అయినా హస్బెండ్ పంపించాలని చెప్పి సరే అయితే తుమ్మనగుంటకు వెళ్ళి అక్కడి నుంచి కాఫీ తీసుకురా అంటే అక్కడ కూడా కాఫీ దొరకదని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. సరే అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి పెద్దమొరవపల్లి విలేజ్కి వీళ్ళ కోళ్ళ ఫార్మ్ ఒక 1.5 kilometers 2 kilometers దూరంలో మాత్రమే ఉంటుంది, ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. సో సరే ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదాం పదని వాళ్ళ హస్బెండ్తో చెప్పడం వల్ల ఇనీషియల్గా వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో ఈమె బలవంతం పెట్టడంతో వాళ్ళ హస్బెండ్ని ఆమె పట్టుకొని మొరవపల్లి వాళ్ళ విలేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 o'clock టైంకి వెళ్తుంది. సో దట్ ఏంటంటే ఈ అరుణ్ కుమార్ తన పథకం ప్రకారం చంపేయడానికి తను ఒక వెసులుబాటు క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి వాళ్ళ హస్బెండ్తో పట్టుకుని 2 o'clock ఇంటికి వెళ్ళేసరికి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం పక్కనే తోటలో దాగున్న రామ్శెట్టి అరుణ్ కుమార్ పథకం ప్రకారం బయటకు వచ్చి అక్కడ ఉన్న గడ్డపారనే తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపల పడుకుని ఉన్న రాజారెడ్డి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆ రాజారెడ్డిని